అయితే కిరణ్ గారు, జన సైనికులు కావచ్చు, జనసేనను అభిమానించే కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఒక డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే ఇచ్చిందే 21 సీట్లు. ఆ 21 సీట్లలో కూడా జనసేన కోసం మొదటి నుంచి కష్టపడుతున్న వారికి, టికెట్ ఆశించిన వారికి, పార్టీలో ఉన్న వారికి కాకుండా పక్క పార్టీల వారిని తెచ్చుకుని వాళ్ళకి టికెట్లు కేటాయించడం అనేది ఏ విధంగా సమంజసం అనేది వారి ప్రశ్న. మేడం, ఒకటి రాజకీయాల్లో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి మేడం. సర్వేలు, గెలుపు ఓటమిలు, వీళ్ళు గెలుస్తారా ఓడుతారా, లేకపోతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కానివ్వండి. ఇప్పుడు చాలా అవసరం రాజకీయాల్లో. మేము జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేద్దాం పార్టీ పెట్టాం, కానీ కొన్ని కారణాలు మనం చూసుంటాం. మినిమం అమౌంట్ కూడా పెట్టుకోలేకపోతే రాజకీయాలు చేయలేమని తెలుసుకున్నాక 2019 ఓటమి తర్వాత ఇప్పుడు మేము రాజకీయాలు పూర్తిగా నేర్చుకున్నాం. ఈ 21 సీటుతో రేపు భవిష్యత్తులో మేము ఏ స్థాయికి వెళ్తాం మీరు చూస్తూనండి. ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాం మేడం, కొంతమంది విమర్శిస్తుంటారు, వైసీపీ ముసుగులో విమర్శించే మాటలు మేము పట్టించుకోం. మా టార్గెట్ మాకుంది ఒకటే, సీట్లు తీసుకోలేదు వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారంటే ఏ పార్టీలో జరగలేదు చెప్పండి? టీడీపీలో జరగలేదా, బీజేపీలో జరగలేదా, వైసీపీలో జరగలేదా, కాంగ్రెస్లో జరగలేదా? ఒకటే, ఆ సమయానికి ఉన్న సందర్భాలు బట్టి పార్టీకి పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేరే పదవులు ఉంటాయి. क्या भाव चल रहा है? 70-80 नंबर। चल 50,000 लगा। एक बेटी तो खेलो। हरियाणा प्लगर। मुंबई टॉस जीत गई। This and more. Streaming on News 9+. ఆ సమయాన్ని సందర్భించి సర్వేలు ఆధారంగా కానివ్వండి, గెలిచే ఆధారంగా కానివ్వండి, అక్కడ లోటుబాట్లు కానివ్వండి చూసే వ్యక్తి సీట్లు ఇచ్చాం. ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళందరికీ కూడా నామినేట్ పదవులు ఇస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు నేనున్నాను, ఉదాహరణకి నేను కూడా ఇప్పటి నుంచో ప్రజారాజ్య పార్టీ, జనసేన పార్టీ నుంచి ఉన్నాను. మాకేదో హామీ ఇస్తున్నారు, సీట్ రాలేకపోయింది, కొన్ని కారణాలు ఉన్నాయి, ఏదో చేస్తామని చెప్పారు. అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి తప్ప ఇంకా బయటికి వెళ్ళిపోతే ఏముంటుంది? ఇన్ని సంవత్సరాలు పనిచేసి బయటికి వెళ్ళిపోతే చివరి నిమిషంలో రాజకీయాలు ఏముంటుంది మేడం? అంటే మీరంతా పోటీ చేసి గెలవలేరని అనుకుంటున్నారా జనసేన అధినేత? అందుకేనా పక్క వాళ్ళకి టికెట్లు కేటాయిస్తున్నారు? అటని కాదు మేడం, వీళ్ళు మన వాళ్ళు ఎక్కడికి పోరు, కొత్త వాళ్ళని మన పార్టీలకు అవకాశం ఇద్దాం అనే ఆలోచనతో ఇచ్చుండొచ్చు మేడం. ఎందుకంటే ఇప్పుడు జనసేనలో కూడా మేము దాదాపు 13 మంది 14 మంది మా జనసేన వాళ్ళకి ఇచ్చాం. ఒక 6 మందో 7 మందికో మార్చాం సీట్లు జనసేన టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి. ఎందుకు ఇచ్చామంటే అక్కడ సందర్భాలు పట్టి. కాబట్టి మేమంతా గెలవలేకని కాదు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు చరిష్మాలు ఈసారి ఎవడని గెలుస్తాడు, కానీ వేరే అవకాశం ఉంది, వీళ్ళకి ఇంకో అవకాశం ఇద్దాం, ఇంకో కొత్త వాళ్ళకి వచ్చే వాళ్ళని పార్టీలో చేర్చుకుందాం ఆలోచనతో ఇచ్చి ఉండొచ్చేమో మేడం.